కూటమి పెడదాం రాత్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థన గట్టిగా చేయాలి మనం అనే దానికి వీలుగా ఒక లైన్ మనం కలిసి ఆలోపిద్దాం. నాతో కలిసి మీరు సిద్ధంగా ఉన్నారా? గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. నాతో కలిసి ప్రార్థనే 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 మా ప్రాణము. పాడాలి. ఆహా. విసుగక నిత్యము ప్రార్థించమన్నావు, నీ సన్నిధిలో ప్రార్థించే కృప నిమ్ము. పాడాలి. గెత్సెమనే ప్రార్థన దేవా మాకు నేర్పించుమా. ప్రార్థించెదము ప్రణుతించెదము, ప్రార్థనాలించుమా దేవా ప్రణతులు గైకొనుమా. ప్రార్థించెదము అడుగుచుంటి మాయా మా దేవా అనుగ్రహించుమయా. పాడాలి. అడుగుచుంటి మాయా మా దేవా అనుగ్రహించుమయా. ప్రార్థనే కూడా ప్రార్థనే. చప్పట్లో ప్రార్థనే ప్రార్థనే. ప్రక్షాళన చేయుమా దేవా ఉజ్జీవము నీయుమా. ప్రక్షాళన ప్రార్థనే అందరూ ఆత్మతో ఆమె గుండె లోతుల్లో ప్రార్థనే 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 మా ప్రాణము. ప్రార్థనే 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 ప్రార్థనే. పాడాలి స్వరమెత్తి. ప్రార్థనే యేసుని ప్రార్థనే 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 శరణం ప్రార్థనే శరణం మనకు ప్రార్థనే శరణం ప్రార్థనే నా ప్రాణము. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈనాటి ధ్యానము కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం విషయములలో మీరాయన మాట వినవలెను. దేవుడు మనతో మాట్లాడునుగాక.
హల్లెలూయా. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి పడుచున్నది కూడా ఆయన కృపే గనుక ఆయన కృప నాయందు నిష్ఫలము కానేరదని విశ్వసిస్తూ ఆ కృపకే ప్రాణాత్మ దేహములతో సంపూర్ణంగా అప్పగించుకొనుచున్నాను. కృపగల దేవుని ఆత్మ మనందరినీ సమముగా దర్శించునుగాక. పక్షపాతములని దేవుని ప్రేమ అపరిమితంగా మనందరికీ సమృద్ధిగా లభించునుగాక. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, అపోస్తులుడైనటువంటి పేతురయ్య గారి చారిత్రాత్మక సందేశాలలో రెండవది, one of the most famous and historical messages of the early apostle Peter, one of the pioneer messages of the early church, one of the foundational teachings of the early apostles, which are laid such a wonderful foundation that the emperors of the world couldn't shake it even. ఆనాటి లోక సామ్రాజ్యాధినేతలు కనీసము కదపను కూడా కదపలేనంత బలమైన పునాదులు ఆదిమ సంగమునకు వేసిన చారిత్రాత్మక సందేశాలవే. చెప్పండి, చెప్తే మంచిగా. ఎప్పుడు కూడా అర్ధాకలి మహాపాపం చేస్తే మంచిగా చేయాలి, అది మానేయ. స్తోత్రం చెప్పినట్టుండాలి కానీ చెప్పొద్దన్నటువంటి దుర్మార్గ పోకడం మనకొద్దు. చెప్తే చెప్దాం. నీకు స్తోత్రం చెప్పబుద్ధి కాబట్టి మౌనంగా రోధించు, తప్పులేదు. కానీ అట్లా అర్రకొర్రగా చెయ్యొద్దు. దేవునికి స్తోత్రం. చెప్పింది అదే విషయం. నవ్వినంత ధారాళంగా స్తోత్రం రాలేదు. అది చాలా విచారకరం. ప్రభువునందరము ఐకమత్యముగా స్తుతించదుము. స్తుతికి నా వద్ద నుండి మీరు ఒక ప్రేరణ కోరకుండా మీరే స్వయం ప్రేరణ కలిగిన వారై స్తుతులు చెప్పగలిగిన స్థితిలో ఉండాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు నా మనమని అంగీకరించినట్ట, స్తుతి చెప్పగలిగిన ప్రేరణ పొందినట్ట. హల్లెలూయా. ఏమిటి చేస్తాం? ఉద్దండ పిండ దైవజనులందరూ నా అన్ని వైపులు ఆవరించి ఉండగా బలహీనుడను, నిలుచుటకైనను ఆరోగ్యము చాలిన వాడును, ఏమి చేయుదును? ఏదో విధంగా ఆ కృపలో సాగే ప్రయత్నం. స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను ఉటంకించారు పేతురయ్య గారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారట? నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడని మోషే చెప్పాడే, అది నేనే. ఇంకొక 100 జీవితాలు ఛాన్స్ ఇచ్చిన ఆ మార్కుకు రాగలనా అనిపిస్తుంది నాకు. ఇట్ట బతికాడయ్యా మోషే. బా, కోరుకొని పలాని జీవితం, పలాని దేశంలో పుట్టాలి, పలాని గోత్రంలో పుట్టాలి, పలాని కాలంలో పుట్టాలి, పలాని పేరు మీద పుట్టాలి అని నిర్ణయించుకొని భూమి మీదకి వచ్చే అవకాశం ఉన్న యేసు ప్రభుకు తప్ప నరమాత్రుడికి ఆ మార్కు రీచ్ అవ్వటం సాధ్యం అవుద్దంటారా? ఈ ప్రపంచంలో ఎవడైనా నువ్వు పేరు చెప్పు, యేసులాగా బ్రతకాలని, యేసులాగా నేను ట్రై చేస్తున్నానని చెబితే అది కూడా గొప్ప సంగతే. యేసు లాంటి సేవ చేయాలని బుషిగారు పాడుతుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. కన్నీరు ఆగదు. కానీ నేను యేసుప్రభు లాంటి సేవకుని ఆయనలాగే చెప్తున్నాను మరి నిర్మోహమాటంగా అని చెప్పటం సౌకర్యంగానే ఉండొచ్చునేమో ఒక రేంజ్ వస్తే. కానీ యేసు ప్రభువే పలాని సేవకుడు పేరు చెప్పి నేను అలాంటి సేవకుని అంటే ఏం మాట్లాడాలండి? కొన్ని స్టేట్మెంట్స్ బైబిల్లో ఉంటే నాకు ఒక పట్టాను అరిగి సావు. సూర్యచంద్రులు ఆపిన దినాన్ని గురించి మాట్లాడుతూ అంతకుముందు సముద్రాలు చీలిపోవడం, ఆకాశం నుంచి 40 సంవత్సరాల పాటు 30 లక్షల మందికి ప్రతిరోజు టన్నులు కొద్ది ఆహారం రావడం, ఇవన్నీ చిన్న కార్యాలా? మండుచున్న పొదల నుంచి దేవుడు మాట్లాడడం, అగ్ని చేత పగపగ మండిపోతున్న ఒక్క ఆకు కూడా మాడిపోకుండా పచ్చగా నెగనెగలాంటివి, ఇవన్నీ ఏమిటండి ఇవి? చిన్న సంగతులా? దేవుడే సేనాయకుడి మీదకి వస్తే మోషే ఎదురుకుండా వెళ్ళి మేఘంలోకి ఎక్కి ఎదురుగా కూర్చొని 40 పగలు 40 రాత్రులు ఆమ్నే సమ్నే బయటకే బాధ్యత కన్నా ఏమన్నా మామూలు ముచ్చట?
కానీ సూర్యచంద్రులు ఆగిపోయినప్పుడు రాసిన మాట సృష్టి ఆది మొదలు అంటాడేమండి. There are some statements in Bible that are most authentic. అవి ఎంత స్ట్రాంగ్గా ఉంటాయంటేనండి భయం వేస్తుంది అవి చదవటానికి. అలాంటి స్టేట్మెంట్స్లో శిఖరాగ్రాన నా గుండెల్లో ఉండే స్టేట్మెంట్ ఇది. నేను మోషే వంటి సేవకుడునని యేసుప్రభు చెప్పడం. యేసు లాంటి సేవ చేయాలి అని మనం అంటే యేసుప్రభు నేను మోషే లాంటి సేవకుని. మీ పితరులు చెప్పాడు కదయ్యా నా వంటి ఒక ప్రవక్తని మీలో పుట్టిస్తాడని, అది నేనే అని యేసు ప్రభు వారు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారండి. ఎవరివయ్యా నువ్వు అంటే దేవుడు మీ పితరులకు వాగ్దానం చేసిన మోషే వంటి సేవకుడను నేను అని యేసు ప్రభు వారు పరిచయం చేసుకోవటం. అంటే యేసు ప్రభు గారే విజిటింగ్ కార్డు వేసుకుని ఏముంటుంది అనమాట, యువతలకు ముందు యువతల పేరు ముందు పేరు అవతల పెట్టుకుంటారు కదా చాలామంది. విజిటింగ్ కార్డు పోస్ట్ కార్డులో దొంద మొన్న కానీ ఇచ్చాను నాకు. అంబేద్కర్ గారికి మించిన డిగ్రీలు ఉన్నాయి అందులో. ఇవో ఎన్ని నాకు వద్దు ఉన్నాయి. సార్ ఏంటి సార్ ఇవన్నీ అంటే ఎన్ని చదివాను నేను అన్నాను. ఆయన చదివిన డిగ్రీలు చదవటానికే నాకు అలసిపోతుంది, అన్ని ఉన్నాయి. యేసుప్రభు విజిటింగ్ కార్డు వేసుకుంటే మోషే వంటి సేవకుడను అని వేసుకునేవాడేమో. ఆ మాట చుట్టూ తిరుగుతాయి నా ఆలోచనలు, నా భావాలు, మోహన్లు, తలంపులు పిచ్చి పుట్టుకుంటుంది నాకు. ఓరి బాబు ఏంటి ఇంత మాట అనేసాడు సింపుల్గా. మోషే మొదలుకొని ప్రవక్తలందరూ కూడా నా పిల్లలే, నేనే పంపాను, నేనే వాడుకున్నాను, వారి లోపల నుండి మాట్లాడింది నేనే. ఏమనుకున్నారు నన్ను మీరు అంటే చెల్లుద్ది కదండి ఆయన రేంజ్కి. ఏమన్నా తక్కువ అట్లా అనొచ్చు కదా. నా వంటి ఒక ప్రవక్తను మీలో పుట్టిస్తాడని దేవుడు చెప్పాడే, అది నేనే. నన్ను గురించి చెప్పాడు ఆయన. యేసు ప్రభు వారి స్థాయిని గురించి కొత్తగా నేను వివరించక్కర్లేదు. కానీ యేసు ప్రభువే అంత స్థానం ఇచ్చిన మోషే గారి స్థాయి గురించి 2-3 ముక్కలు మీకు స్ఫురణకు తేవాలనే ప్రయత్నంలో ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువే నేను మోషే వంటి సేవకుడను అన్న తర్వాత మోషే యొక్క క్యారెక్టర్ని కానీ శైలిని కానీ ఉత్థాన విధానమును కానీ తప్పక మనము ధ్యానించవలెను. దాన్ని అప్లై చేసుకోవాల్సి ఉంది. నేను ఒకసారి పార్వతీపురం సమీపంలో ఓ గ్రామంలో దైవ సేవకుల శిక్షణా సదస్సులో వాక్యోపదేశం చేసే కృప పొంది వాక్య ప్రకటన చేస్తూ మెసేజ్లో అప్లికేషన్ ఉండాలి అన్నాను. అని మళ్ళీ ఎందుకన్నా మంచిదని అడిగి అర్థమైంది కదా అంటే అదే దరఖాస్తు అన్నాడు ఒకటి పక్కన వచ్చి. మెసేజ్లో దరఖాస్తు ఏంట్రా? నా ఉద్దేశం ఏంటంటే ఆ మెసేజ్ని మనకు అన్వయించుకోవాలి, మనం అప్లై చేసుకోవాలని. దేర్ మస్ట్ బి ఎన్ అప్లికేషన్ ఇన్ ద మెసేజ్ అంటే అవును ప్రసంగంలో దరఖాస్తు ఉండాలి. పరాకుల పరధ్యానంగా వినకండి. ప్రాణాత్మదేహంలో సర్వం దేవునికి లగ్నం చేసి సంపూర్ణంగా దేవుని అధికారమునికి అప్పగించుకొని 100 మాటలు దేవుడు మాట్లాడితే 99 పొందుకొని కూడా సాటిస్ఫై కాకూడదు, 100 పొంది తీరాల్సిందే అన్నంత పట్టుదలగా ఉండండి. దేవుడు మనల్ని దర్శించుదుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దైవజనులారా, నా సహదాసులారా, దేవుడు మాట్లాడుతున్న మాట మోషే ఎలాంటి వాడు? నేను మోషే వంటి వాడిని అన్నాడు కదా. మరి మోషే ఎలాంటి వాడు? సునిశ్చితమైన సుదృఢమైన బహులోతైన పరిశోధన అవసరమైన ఈ ధ్యానంలో మెట్టుకు పైపైన కనిపించే ఒక 7 మాటలు చెప్తాను. వాటి ద్వారా మీరు లోపలకు వెళ్ళాలి అనేది నా ఆశ. మీకు అంత ఖాళీ ఉంటుందా? నన్ను ఒక ఆయన అడిగా, అన్న రోజుకు 3 ప్రసంగాలు చెప్తున్నావు, చెప్పిన వాక్యం మళ్ళీ చెప్పడం లేదు నా అన్నాడు.
పుణ్యాత్ముడా చెప్పురా, ఏందిరా డౌట్ అంటే, అసలు నువ్వు ఇన్ని ప్రసంగాలు ఎప్పుడు సిద్ధపడతావు? ప్రసంగ సిద్ధపాటు అనే ఒక కాలం ఏర్పాటు చేసుకోకుండా రోజు ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవటమే. దేవుడు నాతో ఏదైనా మాట్లాడితే నాతో ఇటు మాట్లాడాడు అని మీకు చెప్పడం, లేదంటే నోరు మూసుకొని కూర్చోవటం. దానికోసం పెద్ద కూటం, పెద్ద అడవుడి ఏమీ లేవు. స్తోత్రం చెప్పండి బిడ్డలారా. దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే మోషే ఎలాంటి వాడు? దేవుని సంకల్పాన్ని బట్టి 3 నెలలు అతనిని దాచే ప్రయత్నం చేసిన 30 లక్షల మందికి సరిపడా వాయిస్ని ఎవరు దాచలేకపోతున్నారు? 30 లక్షల మందిని సరిపెట్టే వాయిస్ కదండి. దాకిలాగా నిలబడ్డాను, గోపిలాగా కూలబడ్డా, వాయిస్ ఏం దాకట్లేదు. ఇక అతన్ని కంట్రోల్ చేయలేక ఇక జమ్ము పెట్టెలు పెట్టి నైల్ నదిలో వదిలేయటం, ఫరో కుమార్తె తీసుకెళ్ళటం, దేవుడు నాకు ఇచ్చిన కుమారుడు అని ఫీల్ అవటం, ఆమె మోషే అని పేరు పెట్టేయటం, మిరియాము విచిత్రంగా దేవుని కృపలో వాడబడి కన్నతలని ఆయాగా సెట్ చేయటం, ఇవన్నీ చకచకా జరిగిపోయిన పరిణామాలు. ఇక అసలు చకచకా జరగకుండా సుదీర్ఘంగా ఉండిపోయినటువంటి సన్నివేశం ఏంటంటే 40 సంవత్సరాలు ఆ ప్యాలెస్లో రాజకుమారుడిగా పెరగాలి. తల్లిగారు యొకబేత గారు ప్రజ్ఞా వివేకములు గల తల్లిగా అవకాశం దొరికిన ప్రతి చోట ప్రతి క్షణం నాన్నరే, మనది దేశం కాదు, మన ఐగుప్తీయులం కాదు, ఇక్కడ బానిసలుగా ఎంచబడుతున్నారే వాళ్ళే మన వాళ్ళు. చెప్పాలంటే మనము ఆ బానిస జాతికి చెందినవారు. వారి కోరిక ఒక విమోచకుని పుట్టిస్తారని దేవుడు చాలా కాలంగా ప్రమాణం చేస్తూ వచ్చాడు. ఆ విమోచకుడు నువ్వే నేను నమ్ముతున్నాను. ఈ బానిసత్వంలో మగ్గిపోతున్న ప్రజలు విమోచించడానికి నువ్వు వాడబడాలి. అని ఎప్పటికప్పుడు ఉగ్గుపాలతో పాటు విషయాన్ని అతనికి దట్టించడం. ఐగుప్తులు ఎవరైనా కనబడగానే మాట మార్చి, నువ్వు రాజుగారికి పేరు తేవాలా, రాణిగారికి ప్రియమైన కుమారుడిగా ఉండాలా అని అట్లాగా ఆడించడం. ఆడటు పోగానే ఒరే బాబు ఈ సీరియస్ తీసుకునేవు, ఇదంతా ఉత్తి బ్యాచ్, మందది కాదు. ఉండేదాల ప్యాలెస్లో, తినేదాల తిండి, వేసుకునేదాల బట్ట, చదివేదంతా ఆంధ్రదేశం చదువులు. ఆ దేశానికి విరుద్ధమైన భావనలతో కనాను దేశం కొరకు మోషే పెంచబడ్డాడు. మోషే ఎలాంటి వాడు అనే మాటకొస్తే మొట్టమొదట మీ దృష్టి పెట్టాల్సిన పాయింట్, ఐగుప్తులో ఉంటూ, ఐగుప్తులో తింటూ, ఐగుప్తునే బతుకుతూ, ఐగుప్తులో నుంచి ఎలా బయటపడాలా, ఐగుప్తులో నుంచి నా జనులను ఎలా విమోచించాలా అన్న ఒకే ఒక్క ఆలోచనతో తను బతికాడు, తను పెరిగాడు, తను చదివాడు, తను నేర్చుకున్నాడు, తను సాధించాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరూ చెప్పండి గట్టిగా. మనం ఈ లోకంలోనే ఉంటున్నాం, ఈ లోకపు తిండే తింటున్నాం, లోకపు చదివే చదువుకుంటున్నాం, లోకపు బట్టలే కట్టుకుంటున్నాం. మనకేం పరలోక భాష, పరలోక సిద్ధాంతం, పరలోక చదువు, పరలోక ఆహారం, పరలోక వస్త్రాలు, పరలోక సింహాసనం, పరలోక కిరీటాలు ఏవి లేవు. తిండి, చదువు, బట్ట మొత్తం లోకలే. ఈ లోకములో ఉంటే ఈ లోకపు తిండిని తిరుగుతూ, ఈ లోకపు చదువులు చదువుతూ, ఈ లోకానికి విరుద్ధంగా, ఈ లోకానికి భిన్నంగా, ఈ లోకం నుండి ఎలా బయటపడాలి అనే తలంపుతోనే, నాతో పాటు నా జనులందరినీ ఎలా విడిపించాలి అనే తలంపుతోనే పెరిగిన, బ్రతికిన ఒక వ్యక్తి దైవజనుడైన మోషే. మొదటి పాఠం ఏమిటంటే, ఈ లోకములో ఉన్నా, ఈ లోకపు తిండి తిన్నా, ఈ లోకపు చదువు చదివినా అందరికీ ఈ లోకస్తుల మాదిరిగానే కనబడిన
ఈ లోకం పోకడ మనకి ఎక్కకుండా, ఈ లోకపు శైలి మనకు అబ్బకుండా, ఈ లోకపు ఆశల్లో మనము పడకుండా, ఈ లోకం నుండి మనము బయటపడి మన జనులను ఎలాగ విమోచించాలా అన్న స్పృహతోనే బ్రతికితే పెరిగితే అది మోషే పెంపకం. స్తోత్రం చెప్పండి. అది యొకబేతు యొక్క ఘనత. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరి లోకములో ఉంటున్నాం గనక కొన్ని తప్పవండి, తప్పాలి. తప్పితేనే లోక ఆచారాలు, లోక ఆశలు కాదు, లోక మర్యాదలు కూడా వద్దన్నాడు దేవుడు. మీరు ఈ లోక ఆశలు వద్దంటే బాగానే ఉంటుంది ఈజీగానే, కానీ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే మన మర్యాదలు కూడా పరలోక మర్యాదలే, దైవికమైన పద్ధతులే. లౌకిక ఆత్మ మన దగ్గర పనిచేయటానికి వీల్లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. స్తోత్రం చెప్పండి. ఈ లోకములో ఉన్నా, ఈ లోకములో తిన్నా, ఈ లోకములో చదివినా, ఈ లోకములో బ్రతుకుతున్నా, ఈ లోకం కొరకు కాదు పరలోకం కొరకే నేను బ్రతకాలి, పరలోకం కొరకే పని చేయాలి అన్న మొదటి సంకల్పం మనం చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కనుక మోషే ఎటువంటి వాడు అని అడిగితే, ఈ లోకములో ఉన్నా ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు, ఈ లోకములో తిన్నా ఈ లోకానికి రుణస్థుడు కాదు, ఈ లోకములో బ్రతికినా ఈ లోకం కోసం బ్రతికేవాడు కాదు. కనుక మనము తిన్నా, మనం వస్త్రాలు ధరించినా, మన మానవ సంబంధాలు ఏమైనా ఈ లోక సంబంధమైనవిగా ఉండడానికి వీలు లేదు. అది ఫస్ట్ క్వాలిటీ. ఆమేన్, హల్లెలూయా. చెప్పగలుగుతావా? నాకు ఈ లోక సంబంధమైన వ్యవహారం లేదు, నా తిండి బట్ట మొత్తం కూడా దైవికమైన విధానమే, లౌకిక విధానం కాదు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు పుట్టిస్తాడని చెప్పాడే, నేనే అని మోషేను ఉద్దేశించి యేసు మాట్లాడడం ఎంత గొప్ప మాట. మొదటి సంగతిని మీరు మనసులో పెట్టుకోండి. రెండవ మాట, హల్లెలూయా. ఒక సమయం రానే వచ్చింది, ఒక హెబ్రీయుడు ఐగుప్తుడి చేత కొట్టబడుతున్నాడు. మోషే చూసి కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అయ్యో మా ఓడికి అన్యాయం జరుగుతుందని చాలా ఆవేశపడ్డాడు. వాడిని కొట్టాడు, చంపాడు, పాతిపెట్టాడు. ఫరో దృష్టికి వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉంటే కాళ్ళ బేరానికి వచ్చేదో ఉద్రేకం ఆవేశంలో కొట్టాను, నా మాట లేదని తప్ప నాకు అలాంటి భావాలేమి లేవు. మీ ఉప్పు దీన్ని మీకు వ్యతిరేకంగా చేయడం ఎన్ని ఉత్తి మాటలు అని కాళ్ళ మీద పడిపోతే అంత పెద్ద సమస్య వచ్చే అవకాశం లేదు. ఏ అడవిలో పడి ఎడారిలో పడిన చత్తాను తప్ప ఆడు కాళ్ళ మీద బండి అనుకుని పోయాడు బయటికి. దేవునికి స్తోత్రం చెప్పరే గట్టిగా. మీకు పాత నిబంధన గ్రంథములో చదివినప్పుడు మోషే భయపడి పారిపోయాడు అన్నమాట కనిపిస్తుంది. కానీ అపోస్తలుల కార్యములు స్టెఫను ప్రసంగములో భయపడక తప్పుకున్నాను అక్కడి నుంచి అని రాశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు నిర్గమాకాండం వరకే చదివితే నీకు ఒక ఆన్సర్ తెలుసుద్ది, ఈ చివరి దాకా వస్తే నీకు మొత్తం తెలుసుద్ది. బైబిల్లో ఉన్నటువంటి గ్రంథకర్త శైలి కొంత ఇచ్చట కొంత అచ్చట రాస్తాడంట, అన్ని ఒక చోట రాయడు. ఇచ్చట అచ్చట కూడా ముచ్చట పోగేసుకునే ఓపిక నీకు ఉండాలి, మొత్తం చదవాలి. అంచేత దేవుని వాక్యాన్ని చూస్తే మోషే యొక్క రెండవ క్వాలిటీ, తన పట్ల దేవుని సంకల్పము నెరవేర్చుట కొరకు, తన పట్ల ఉన్న దేవుని చిత్తములోనికి అడుగుపెట్టుట కొరకు, తనకప్పగించబడ్డ తన జనుల రక్షణ విషయములో, విమోచించిన విషయములో ఒక ముందడుగు వేయట కొరకు తన లైఫ్ని రిస్క్ చేసుకోవటానికి కానీ, సమస్తాన్ని వదులుకోవటానికి కానీ ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా 40 ఏండ్ల ప్రయాస, యువరాజు హోదా, రాబోతున్నటువంటి రాజరికం అన్నీ వదిలిపడేశాడు.
ఈ మాట మనసులో పెట్టుకోండి. దేవుని చిత్తములో సంకల్పములో అమర్చబడుటకు తనకప్పగించబడిన తన జనుల రక్షణ భాగ్యమును చేపట్టుటకు సమస్తాన్ని తృణప్రాయంగా పెంటతో సమానంగా వదిలేసిన వ్యక్తి దైవజనుడైన మోషే. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క క్షణం ఆలోచించి వదిలేశాడు మొత్తం అంతా కూడా. మనం ఆవేశపడి కోప్పడి వెళ్ళిపోతే ఎలాగా? నెక్స్ట్ రాజుగారు నేనే అవుతాను, ఒకసారి రాజ్యం మన చేతికి వచ్చాక మన ప్రజలకు న్యాయం చేయొచ్చు, ఇలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉండలేనంత అమాయకుడు కాదు. ఎందుకంటే యువరాజుగా సకల శాస్త్రాల్లో ప్రావీణ్యత సంపాదించాడు. అందులో ఒక శాస్త్రం ఖచ్చితంగా రాజనీతి శాస్త్రం అవుతుంది. యువరాజుగా డెవలప్ అయ్యేవాడు సకల శాస్త్రాలు చదివాడంటే అందులో ఒక శాస్త్రం ఖచ్చితంగా రాజనీతి శాస్త్రం. రాజనీతి శాస్త్రం చదివినోడికి ఈ మాత్రం తెలివి రాదా? ఒక్కసారి అధికారం మన చేతికి రానివ్వండి, మన ప్రజలకు న్యాయం చేద్దాం, నా అనుకున్న వాడికి ఎలాగైనా మేలు చేద్దాం అనే నేటి తరము రాజకీయ నాయకుల ధోరణి మోషేలో లేదు. నేను దేవుని ఏర్పాటులోకి వెళ్ళటం ద్వారా, దేవుని చిత్తంలో నిలిచడం ద్వారా, దేవుని చేతిలో సాధనంగా మారడం ద్వారా నా ప్రజలకు విమోచన రావాలని కోరుకున్నాడు తప్ప అధికారం నా చేతులకు వస్తే నేను ట్రై చేస్తా అనుకోలేదు. మానవ పద్ధతిలో, లౌకిక పద్ధతిలో, రాజకీయ కోణములో సేవ చెయ్యాలి అనే ఆలోచన లేనివాడు మోషే. నేను దేవుని చిత్తంలోనికి వచ్చుట ద్వారా, దేవుని చేతులకు అప్పగించుకొనుట ద్వారా దేవుని చేతికి ఒక సాధనంగా మారుట ద్వారా నా ప్రజలకు విమోచన రావాలి తప్ప నా తెలివిని బట్టి, రాజకీయ చిత్రతను బట్టి రాకూడదు అనుకున్నవాడు. మీరు చెప్పండి యథార్థంగా, దేవుని ఏర్పాటును బట్టి, సంకల్పాన్ని బట్టి దేవుడు మీ చేతికి అప్పగించబడ్డ ఆత్మల రక్షణ ఎలా జరగాలని మీరు కోరుకుంటున్నారు? మెల్లిగా అధికారాన్ని సంపాదించి ఒకసారి పోస్టులో కూర్చున్న తర్వాత అప్పుడు న్యాయం చేద్దాం దేవుని ప్రజలకి అనే ధోరణి ఉందా? మోషే రాజకీయ అధికారమును, పదవును సంపాదించడం ద్వారా దేవుని ప్రజలకు మేలు చేయాలనుకోలేదు. దేవుని ఏర్పాటులో, చిత్తములో, సంకల్పంలో అమర్చబడుట ద్వారా, దేవుని చేతి ఆయుధముగా మార్చబడుట ద్వారానే దేవుని ప్రజలకు విమోచకుడిగా ఉండాలని ఆశపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా మోషేని గురించి నేను గుర్తించినట్టు ఒక లక్షణం, అతడు సీనాయి కొండ మీద ఉన్నాడు. దిగి రావడంలో కాస్త ఆలస్యమైందని వీళ్ళు భావించి మమ్మల్ని ఐగుప్తులో విమోచించిన మోషే ఏమాయనో మాకు తెలియదు, ఇదిగో ఈ బంగారంతో ఒక దూడను తయారు చేయి అని అహరోను ఒత్తిడి చేస్తే అహరోను ఒక చక్కని దూడను తయారు చేశాడు. దాని ముందు నాట్యం ఆడుతున్నారు. ఓయి, మమ్మల్ని ఐగుప్తులను విమోచించిన వాడవు నీవు కాదా అంటూ మరి ప్రార్థనలు గంతులేస్తున్నారు. ఈ తంతు జరుగుతుండగా మోషే దిగి వచ్చాడు. ఎంతటి తీవ్రమైన దైవావేశం అతనికి కలిగింది తెలుసా? స్వయంగా దేవుడు తన చేతులతో చెక్కిన అక్షరాలు రాసినటువంటి ఆ నిబంధన పలకలను పగలగొట్టేశాడు. కోపోద్రేకుడయ్యాడు, కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ విగ్రహాన్ని కాల్చి తగలబెట్టి కరిగించేశాడు. మీలో యెహోవా పక్షంలో నడవడి రండిరా అని కేకలేశాడు. మీ సహోదరుల మీద పడి, తండ్రుల మీద పడి మిమ్మల్ని మీరు యెహోవాకు ప్రతిష్ఠించుకోండి అన్నాడు. 3000 తలకాయలు తెగిపడ్డాయి, రక్తం ప్రవహిస్తుంది. దేవుడు ఎక్కడున్నాడో కానీ బాబు, మోషేను చూస్తేనే భయం వేసే పరిస్థితి వచ్చేసింది. విపరీతమైనటువంటి ఆందోళన ప్రజల్లోకి వచ్చింది. తెగిపడిన 3000 తలకాయలు, రక్తం మడుగులు గడుతోంది, భయకంపితమైన వాతావరణం ఏర్పడిపోయింది. ఇది నాన్న ఒక్క మాట అడుగుతున్నాను, ఇదంతా తనకు యాంటీగా చేశారని మోషే కోపం వచ్చిందా?
తన నాయకత్వాన్ని ప్రశ్నించినందుకు కోపం వచ్చిందా? ఏమండి, దేవుని స్థానములో ఒక దూడను పెట్టినందుకు వచ్చినటువంటి దైవీకమైన రోషం. దేవుని స్థానాన్ని మరొకరికి ఇస్తే, దేవుని మహిమను మరొకరికి ఇస్తే తట్టుకోలేనంత కోపం, చంపి పడేసి అంత రోషం వచ్చేసింది మోషే గారికి. అదే మోషే సంఖ్య 16లో, నువ్వేంటే పెద్ద నాయకుడివే, నువ్వేళ హెచ్చించుకుంటున్నావేంటి? ఇశ్రాయేలు సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, నువ్వేంటి గొప్ప, ఎందుకు హెచ్చించుకుంటున్నావు అని కోరాకు, దాతోను, అభిరాములు మాట్లాడితే వాళ్ళ ఎదుట సాగిలి పడిపోయాడు. మోషే అలాంటి లక్షల మందిని విమోచించిన దైవజనుడు దేవుని ఎదుట సాగిలి పడితే ఆహా అనిపిస్తుంది, కానీ కోరహు ఎదుట సాగిలి పడితే, కోరహు, దాతాను, అభిరాము ఎదుట మోషే సాగిలి పడిపోయాడట. ఏమిటి విచిత్రం? ఇదే వ్యక్తి, ఇదే ప్రజలు దేవుని స్థానమును ఒక తోడ కట్టబెడితే కోపంతో మండిపడిపోయి తీవ్రమైన ఉగ్రతను కనపరిచిన వ్యక్తి, నువ్వేం పెద్ద నాయకుడు వేంటాయా అని అంటే వాళ్ళ ఎదుటే సాగిలి పడిపోయాడు. అంటే మోషేలో మనము గమనించవలసిన ఒక ఖరీదైన క్వాలిటీ ఏంటంటే, దేవుని విషయములో విపరీతంగా రోషపడే మోషే తన మీద వ్యక్తిగతంగా ఏదైనా చేస్తే బహు సాత్వికంగా నేల మట్టుకు తగ్గిపోయి అప్పగించుకుంటాడు. అదే దేవుని విరుద్ధం అని కోపంతో రెచ్చిపోయే మనిషి తన పర్సనల్గా అటాక్ చేస్తే మాత్రం అయ్యో అలాగేమీ లేదండి అని వాళ్ళిద్దరు సాక్ష్యాన్ని పోయిపోతున్నాడు. ఈ రోజులో విచిత్రం ఏంటి తెలుసా? దేవుని నామానికి ఎంత అవమానం తెచ్చినా, దేవుని సేవకు ఎంత కలంకం తెచ్చినా, ఆడి పాపాన్ని పోతాలండి, ఆడి కర్మలేండి అని వాడి దరిద్రానికి వాడిని వదిలేసే రోషం తక్కువ సేవకులు బోల్డ్ మంది భూమి మీద ఉన్నారు. అదే పర్సనల్గా ఏమనంటే నా జోలికి వస్తే మాత్రం కబడ్డారు, ఏమనుకుంటున్నావు, నా సంగతి తెలీదు, నేను పలానా రేంజ్, నాకు పలానా పరిచయాలు ఉన్నాయి. నేను దేవుని సేవకు సంబంధించి, అపోస్తుల బోధకు సంబంధించి, అపోస్తుల సేవ క్రమాలకు సంబంధించి, గుడారపు క్రమాలకు సంబంధించి ఎక్కడా రాజీ పడకుండా, నా ఎదురుగా ఉన్నవాడు ఎంత పెద్దోడో లెక్క చేయకుండా, వాడు నాకెంత కీడు తలపెట్టగలడో అని ఆందోళన చెందకుండా, తప్పైతే తప్పు అని తీవ్రమైన దైవావేశంతో ఖండించి పారేస్తాను. దానివల్ల బోల్డు నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతుంటాయి. పర్సనల్గా ఎంత అటాక్ చేసినా ఎంతో ఓపికగా పోన్లే అంత సైలెంట్గా ఉంటున్నాం కదని సేవకే మరక తెచ్చే ప్రయత్నం చేస్తే రేబడిపోతాం కొడికి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఒకరంటారు అన్నా పెద్ద వాళ్ళ జోలు మనకి ఎందుకన్నా, వదిలేసి. నేనంటే యేసు ప్రభు కన్నా పెద్దోళ్ళు అయితే వదిలేద్దామన్నా. స్తోత్రం, హల్లెలూయా. సోకాళ్ళు పెద్దోళ్ళు అయినా సరే వారి వ్యక్తిగత జీవితాల జోలికి మనం వెళ్ళమే. దేవుడి దగ్గర లెక్క చెప్పుకుంటాడు, మనకెందుకది, నువ్వు ఇలా ఆట కదా అలా ఆట కదా, ఆ దరిద్రమే మనకు లేదు. సేవ ఆది అపోస్తుల బోధ, ప్రత్యక్ష గుడారపు క్రమాలు ఇందులో ఉంటే ఓకే, లేదంటే తప్పని చెప్తాం. పెద్దవారు కనుక తప్పని చెప్పకూడదా? నేను ఆ మధ్య లాక్డౌన్ కాలంలో మరి సంఘారాధనలో సభలు లేవు కనుక, ప్రజలకు వాక్యపు కరువు ఉంటుందేమో కనుక వారానికి ఒక్కరోజు కాకుండా రోజు కాసేపు అయినా వాక్యం చెప్పేవాడిని యూట్యూబ్ ద్వారా. ఆ ఆకలి ఉన్న ప్రజలు వింటారు కదా అని. అయితే ఒక సోకాల్డ్ సంస్థ నుంచి పెద్ద దైవజనుని, పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఫోన్ చేశాడు. నువ్వు పేరెత్తకపోయినా మా అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా మాకు అర్థమైంది. నీ జీవితంలో ఇంకొక 100 సంవత్సరాల వయసున్న మా అయ్యగారు లాంటి సేవ నువ్వు చేయలేవు, అంత సంఘాన్ని కట్టలేవు. నువ్వు కాస్త తగ్గించుకొని ఎదవేస లేకుండా, వాడిన భాష చెప్తున్నాను, ఎదవేస లేకుండా నీ పరిధిలో నువ్వు నీకు తెలిసిన మాటలు చెప్పుకుంటే బెటర్. నీ సేవేద నువ్వు చేసుకో. అనవసరంగా మా అయ్యగారి గురించినటువంటి పరోక్ష ప్రస్తావనలు చేసి విమర్శలు చేసే ప్రయత్నం చేయకో.
మా సంగతి నీకు తెలియదు అని అన్నాడు. నేను అన్నాను, మీ సంగతే కాదు, మీ అయ్యగారి సంగతి కూడా నాకు తెలీదు, నాకేం పరిచయం, నాకు తెలిసిందల్లా బైబిల్లో కొన్ని విషయాలు అవి చెప్పుకుంటూ పోతూ ఉంటాను, నచ్చితే తీసుకొని నచ్చకపోతే వదిలేసి దాని గురించి ఫోన్ చేసి దమ్కి ఇచ్చే కాడికి ఎందుకు అనవసరంగా అని అడిగాను. హలో, నీకు చెప్తుంటే అర్థం అట్లా, నువ్వు ఇంకా ఎట్టకరంగానే మాట్లాడుతున్నావు, మా సంగతి నీకు తెలియదంటే తెలుసుకోవాలని కూడా లేదు కదా. నేను మోసేవా అబ్రహాం వాక్యం చెప్పి ధ్యానించడానికి? నువ్వెవరువా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా దృష్టికి అయితే ఇంకా చాలా తక్కువే. నేనేమంటానంటే, దైవీకమైన విషయాల్లో విపరీతమైన రోషం కలిగి తన పర్సనల్గా అటాక్ చేసినప్పుడు, ఎరా మేము ఇంట్లో పెద్దలను ఒక మాట చెప్పచ్చు కదా అని మిర్యాము అహరోను అన్న రోజున కూడా ఆయన సీరియస్ అయిపోయి వాళ్ళిద్దరు రమ్మరా నేను మాట్లాడతానని ఆయన అన్నాడు. కానీ ఈయనేమి రెస్పాండ్, నేను ఎవరినో తెలుసా, నాయకుడిది ఎలాగే మాట్లాడేది అని అనలా. మోషే మౌనంగానే ఉన్నాడు. ఆయన కోపం వాళ్ళిద్దరింటికి ఆగారా నేను మాట్లాడతానని ఆయన మాట్లాడాడు తప్ప. నేను ఎప్పుడు ఒకటే అంటాను, యేసు ప్రభు తనను కొరడాలతో కొడుతున్నప్పుడు మౌనంగా బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లు అప్పగించుకున్నాడు. కానీ దేవాలయాన్ని పాడు చేస్తే ఈయనే కొరడా పట్టుకొని చెత్త కొడిచాడు. కొన్ని ఒక 5 రోజుల ముందు మీరు చర్చలు ఎప్పుడన్నా అటు చేయండి చూద్దాం. బల్లలన్నీ పడదూసేసి డబ్బులు ఇసిరేసి మెడపట్టు గెంటి కొరడ పెట్టి కొట్టి అటు చేయండి. మళ్ళీ ఆదివారం నువ్వు నీ పాస్టర్ మీద ఉంటారు, చర్చలు ఎవడు ఉన్నాడు. కానీ యేసు ఒకటి చేశాడుగా, ఒక 5 రోజులు పట్టుకొని ముఖం మీద కొడుతుంటే గుద్దుతుంటే ఓస్తుంటే మరి రెస్పాండ్ అవ్వడే. దేవుని సేవా విషయములో విపరీతమైన రోషమును కనపరిచిన మోషే పర్సనల్గా అంతే విపరీతమైన సాత్వికాన్ని కనపరిచాడు. రోషం తక్కువడు, సిగ్గులేను, నువ్వు నీకు అసలు పౌరుషమే లేదు, నీకు బలికి నువ్వు ఎన్ని అను రెస్పాండ్ అవ్వడు. కానీ దేవుని విషయంలో తేడా వస్తే ఏ సైడ్ ఒక్కొక్కనే అన్నాడు అంతే. 3000 మంది తలకాయలు తెగి పడిపోతే సైలెంట్గా కూర్చొని నిలబడ్డాడు అంతే, ఏం మాట్లాడలేదు. సామరి దరిద్రం వదిలిపోయింది అన్నట్టుగా ఉన్నాడు. ఒకటి, ఈ లోకములో ఉంటూ తింటూ ఈ లోకం కోసం కాక పరలోకం కోసం బతకటం. 2, నేనే చెప్తే ఊగొడతారా మళ్ళీ, దేవుని చిత్తమునకు అప్పగించుకొని దేవుని చేతిలో దేవుని ఏర్పాటులో ఒక ఆయుధంగా మారి తన జనుల కొరకు వాడబడాలి అని అప్పగించుకున్నాడు తప్ప తన రాజకీయ చతురతతోనో ఈ లోక అధికారంతోనో వాడబడాలి అనుకోలేదు. 3, దేవుని విషయంలో అపరిమితమైన రోషమును కలిగిన స్థితిలోనే తన వ్యక్తిగత విషయంలో అపరిమితమైన సాత్వికమును కలిగి ఉన్నాడు. ఆమేన్. 4, మోషే యొక్క మరొక అద్భుత క్వాలిటీ దేవుని సన్నిధిలో గడుపుట అనండి. సుమారు 40 పగళ్ళు 40 రాత్రులు 2 సార్లు సీనాయి కొండ మీద ఉండిపోయాడండి బాబా. ఆయనకి బోరు కొట్టదా? సెల్ ఫోన్ పట్టుకెళ్ళివడా? దరిద్రానికి వాటర్ బాటిల్ కూడా లేదు. ఆయన చెప్పడం కూడా చెప్తాడు, రాత్రి కనపడి ఉదయమునకు నువ్వు సిద్ధపడి సీనాయి శుక్రము నిలవలను. ఏంటది? హైవే రోడ్డు ఉందా? 4 వీల్ డ్రైవ్ ఉండే కారు ఉందా? తెల్లారేసరికి కొండ మీదకి వచ్చి, అది కూడా ఈ పర్వతమును మరెవరూ సమీపించకూడదు, ఏ మృగమును చేరకూడదు. అంటే ఎవరోని బ్యాచ్ నాపొచ్చు, కానీ మృగాలను ఎట్టాపేది? ఈ లేనిపోని టెన్షన్లు అండి ఇవన్నీ. ఏ మృగమును కూడా అక్కడికి వెళ్ళకూడదంటే ఎంతమంది డ్యూటీ వేసాడు. రే ఈ చుట్టుపక్కలకి ఈ జంతువులు అవ్వలేవు రాకుండా చూడండి, రే దేవుడు కోపం వచ్చుద్ది మళ్ళీ. అలాగని మీరు వచ్చారు కొండని చెప్తే ముట్టుకోకూడదు, కొండను చచ్చిపోతారు, జాగ్రత్త, దూరంగా ఉండండి. ఇవన్నీ రాత్రే సెట్ చేసుకొని ఏ అర్ధరాత్రి కూడా బయలుదేరి తెల్లారేసరికి ద పినాకిల్ పాయింట్ ఆఫ్ సీనాయి శిఖరం మీద నిలబడాలా. ఇకంతే, ఆయన వచ్చేస్తాడు. 40 పగళ్ళు వాటర్ బాటిల్ లేదు, మజ్జిగ లేదు, డ్రై ఫ్రూట్స్ లేవు, ఏమి లేవు. 40 పగళ్ళు 40 రాత్రులు ఎక్కడున్నాడు సార్ చెప్పాలి? వస్తా తూలిపోతా, జారిపోతా, పడిపోతా.
ఏ యెహోషువ ఎక్కడ ఉన్నావురా, పడిపోతున్నాను రే. ఒక సూర్యుడు ప్రకాశిస్తున్నట్లుగా మహిమతో ప్రకాశించు కిందకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మోషేని గురించి మనం ధ్యానిస్తున్నటువంటి క్వాలిటీస్లో 4వది విపరీతమైన ఉపవాస ప్రార్థనలు, దేవుని సన్నిధిలో సుదీర్ఘంగా గడిపే అనుభవం. ఆయన స్వరమును వింటూ, ఆయన ముఖమును చూస్తూ, ఆయనతో సహవాసం చేస్తూ లోకాన్ని తనను తాను మైమరిచిపోయి బతికాడు. నేను మామూలుగా ఒక ప్రశ్న అడుగుతాను, నువ్వు జనాలకు దూరంగా ఎన్ని రోజులు బతకగలవు? ఎవరితో మాట్లాడుకుని ఎన్ని రోజులు ఉండగలవు? నీకు అతి ప్రియమైన సెల్ ఫోన్ వదిలేసి ఎన్ని రోజులు ఉండగలవు? నేను లాక్డౌన్లో ప్రతిరోజు ఉదయకాలం చెప్పిన ప్రసంగాలు అదొక ప్రసంగం. గుర్తుందా మీకు? నీ మొబైల్కు కూడా ఒకరోజు సెలవు ఇవ్వు అని. మొన్న ఎక్కడో ఒక పాస్ గారు కనపడానా, అప్పటి నుంచి వారానికి ఒక రోజు ఆపేశాను నా ఫోన్. చాలా సంతోషం అనిపించింది నాకు, చాలా పెద్ద కార్యం అనిపించింది. ఆ మినిస్ట్రీ అంతా మరి మొబైల్ని బట్టి నడుస్తుంది కదా, చాలా పరిచర్లు ఉంటాయి, అవన్నీ కూడా. ఈడు మొబైల్ ద్వారా అందరి పరిచర్లకి సలహాలు సూచనలు ఇచ్చి ఈడి మట్టికి పరిచర్య మానేశాడు. ఇదేంటిగా ఈ లింకులు సర్వీసులు ఈడి మినిస్ట్రీ. రే అక్కడికి వెళ్ళి ప్రార్థన పెట్టి, రే అక్కడ స్తోత్ర పద్ధతి నడిపించు, అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు, అందరికి డ్యూటీ. ఈ డ్యూటీ ఏంటి? ఇదే ఈ డ్యూటీ. వీడికి లేదు సేవ. సుదీర్ఘ కాలము దేవుని సన్నిధిలో గడిపిన, ఉపవాసాలతో గడిపిన, అన్నపానములు ప్రపంచానికి దూరంగా బతికిన ఒక వైరాగ్యం, ఒక ఉపవాసం మోషే యొక్క సొంతం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను మళ్ళీ అడుగుతున్నాను, గత 2 సంవత్సరాలుగా చెబుతూ ఉన్నా, మళ్ళీ చెప్తున్నాను, నీవు మీకు ఇష్టమైన మనుషులను వదిలి ఎంతకాలం ప్రార్థనలో ఉండగలవు? దైవజనులు ఎస్ఆర్ మనోహర్ గారి అనుభవాన్ని కూడా చెప్పాను నేను చాలాసార్లు, మళ్ళీ చెప్తున్నాను. వారు స్వయంగా చెప్తుండే ఉన్నాను, నా గుండె సంబంధమైనటువంటి బలహీనతలు రావటం వలన ఇదివరకు ఎట్లాగా ఉపవాసాలు నేను చేయలేకపోతున్నాను. కానీ ఉపవాసాలు చేయలేకపోతున్నాను కాబట్టి అసలు ప్రార్థనే మానేస్తే ఎలా? ఒక 10 రోజులు ప్రార్థన కొరకు కేటాయించుకుని తన రూమ్లో తలుపులు వేసుకుంటాడట. ఆయా సమయములు యందు ఆహారం ఆ కిటికీ దగ్గర పెడతారట. తను ప్రార్థనలో గడిపి ఎప్పుడో ప్రార్థన ముగించినప్పుడు, ఆకలి కొన్నప్పుడు, తినాలనిపించిన మెల్లిగా వచ్చే కిటికీ దగ్గర నుంచి ఆహారం తీసుకొని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాడు, తింటాడు మంచిగా. మళ్ళీ వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన, వాక్యం ప్రార్థన. 10 రోజుల్లో ఒక్కసారి కూడా తలుపు తీయటం కానీ, ఫోన్ ఆన్ చేయటం కానీ, నర్ర పురుగు ముఖం చుట్టంగానే ఉండదంట. ఆ 10 రోజులు ప్రార్థనలు ముగించుకొని బయటకు వస్తాడు. నేనేమంటున్నానంటే, ఇలాంటి దైవజనుల అనుభవాలు ఎన్నో మనకు సవాల్ చేస్తుంటే, నీవు మోషేలాగా, ఇలాంటి దైవజనులలాగా మనుషులకు దూరంగా, ఫోనుకు దూరంగా ఎన్ని రోజులు బతకగలవు? ఉండగలవా? మా కూరగాయలు ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్ తీసేసుకుంటే ఒక్కొక్కడికి ముఖం మాడిపోద్ది అంతే. వాళ్ళు మనకు గోబలు వాయించే అక్కర్లేదు. రే ఫోన్ ఇటీరంటే ఒక్కొక్కడికి మొత్తం కరెంట్ పోయినట్టే. ఈ తరంలో కుర్రగాళ్ళకి పనిష్మెంట్ ఏంటంటే, నన్ను గోమల మీద కొట్టేయగలరు, ఫోన్ తీసేసుకుంటే చాలు, మెంట్లకి చచ్చిపోతాడు. మా ఫెయిత్లో ఉన్న కుర్రగాళ్ళందరికీ అది పర్మనెంట్ పనిష్మెంటే. ప్రతి సాయంకాలం 7:30 ప్రార్థనకి వచ్చినప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఇచ్చేయాలి. పొద్దున్న ప్రార్థనకి తీసుకోవాలి. పొద్దున్న ప్రార్థనకి తీసుకోవాలి అనే ఒక వెసులుబాటు ఉంది, కానీ తీసుకుంటారో ఎత్తమో లేదో దేవుడికే తెలుసు. ఒక్కోసారి 2-3 రోజులు అక్కడే ఉంటుంది. అది అడిగాను, గౌరవం మర్చిపోయాను రా, తీసుకెళ్ళటం ఏముంది, దాన్ని పెద్ద కష్టం ఏముంది? అరే పొద్దున్న తీసుకోలేదా? దేవునికి స్తోత్రం. ట్రైనింగ్ అది, వీటికి దూరంగా బతకడమే. అంచేత నేను మనవి చేస్తున్నాను, మోషే యొక్క 4వ క్వాలిటీ ఉపవాసాలు. మనుషులకు, ప్రపంచానికి దూరంగా, మానవ సంబంధాలకు దూరంగా
దేవునితో మాత్రమే సమయం గడిపే ఒక లక్షణం మోషే గారికి ఉంది. ఇది మనం ట్రై చేయగలమా? చెయ్యి, తప్పేముంది. 5వ లక్షణం, దేవునికి స్తోత్రం. ఇది నాకు ఆశ్చర్యం. ఈ ఉపవాసాల్లో కొండ మీద ఉన్నప్పుడు ప్రత్యక్ష గుడారపు దర్శనం అంతా దేవుడు మోషేకి ఇచ్చాడు. ఇలా కట్టాలి, ఇలా కట్టాలి. నిర్గమాకాండం 40వ అధ్యాయం చివరి మాటల్లో కనీసం 3 సార్లు చెప్పిన మాట, తనకు చూపించినట్లే మోషే సమస్తమును నిర్మించెను, అట్లే చేశాను, సమస్తమును అలాగే చేశాను. ఇది ఒక నరమానవుడికి సాధ్యమేనా? ఒక రికార్డర్ లేదు, పెన్ను కాగితం లేదు. ఎంత సుదీర్ఘమైనటువంటి వ్యవహారం గుడార నిర్మాణం. ఆ కర్రలు, నక్షి పనులు, వెండి పనులు, ఇత్తడి పనులు, రాగి పనులు, బంగారం పనులు, ఆ తెరలు, దాని మీద చెక్కడం పని. అసలు ఒక యాజక వస్త్రాలకు సంబంధించింది ఒక పెద్ద ఫ్యాక్టరీ పెట్టాలంత ఉంటుంది పని. ఇవన్నీ ఏంటి అసలు? యోహాన్ దగ్గరకు వచ్చేప్పటికి కొంచెం ఫెసిలిటీ పెరిగింది. యోహాను, నేను నీకు చెప్పుచున్న ఈ సంగతులను ఎఫెసు, స్మరణ, పెర్గమ, థువతైర, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ సంఘాలకి రాయ్ అన్నాడు. చక్కగా చెప్తుంటే అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని వచ్చాడు యోహాను. ఇక్కడ ఫెసిలిటీ ఏది? నోట్ చేసుకున్నది రికార్డర్ లేదు. కొండ మీద నీకు చూపించబడ్డ మాదిరి చొప్పున సమస్తము చేయంటాడంతే. అన్నట్లా చూసి మనసులోనే రికార్డ్ చేసుకొని రావాలా? ఆ మాత్రం దానికే ఇంత రవ్వ కలపకుండా చెరపకుండా యాజ్ ఇట్ ఈస్గా చేశాడంట. సోకాళ్ళు పెద్ద 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 దైవజనులు అందరూ ఉన్నారుగా, అయ్యగారులకి, అమ్మగారులకి, అందరికీ నా మనవి, మీరు కూడా అలాగే చెప్పగలరా? మా సేవలో, మా సంఘంలో, మా పరిచర్యలో దేవుడు తన వాక్యము ద్వారా చెప్పినవి తప్ప సొంతవి ఏమీ లేవు. అన్నీ ఆయన చెప్పినట్లే చేశాను, అన్నీ ఆయన చూపించినవే చేశాను. సొంతగా ఏ పథకాలు నేను ప్రవేశపెట్టలేదు. నీ పిల్లోడికి మంచి మార్కులు రావాలా? అయితే పలానా పథకంలో చేరు. వామ్మో, అప్పులా తిప్పలా, ఈ స్కీములో చేరు. ఆర్థిక అభివృద్ధిని కోరుచున్నావా? ఈ క్లబ్లో చేరు. ఎన్నున్నాయో. కానీ మోషే గారి సేవ ఎలా ఉందట? కొండ మీద చూపించబడ్డది కొత్తది ఒక్కటి కూడా లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము ధ్యానిస్తున్న 5వ మాట, దేవుడు చూపించినదే, దేవుడు ఆజ్ఞాపించిన తప్ప సొంత బుర్ర, సొంత తెలివి, సొంత ఆలోచన, సొంత పథకం ఆయన సేవలో కొంచెం కూడా ప్రవేశపెట్టలేదు. ఆమేన్ అనే ధైర్యం రావట్లా మీకు? ఎందుకంటే ఎప్పటికే కొన్ని స్కీములు, పథకాలు పెట్టేశారు చర్చిలో, ఇప్పుడు లేనిపోని తిప్పలాటలతో. అదేంటన్నా, మనం దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని చెయ్యాలి. చేయకూడదు అని చెప్తున్నాడు దేవుడు. ప్రత్యక్ష గుడారానికి ఇన్ని కిటికీల తలుపులు పెట్టలేదు, ఒకటే పెట్టాడు. వెంటిలేటర్ కూడా లేదు. మరి యాజకుడు గుడార సంబంధమైన పరిచర్యలు ఎలా చేయాలి? ఆ దీపపు కాంతిలో చేయాలి అంతే. ఆ మసక ఎందుకంటే 2 కిటికీలు పెట్టో తేటగా వెళ్తురుకుంటుంది. బయటి వెలుగుతో లోపటి సేవ జరగకూడదు. ఆ ప్రత్యక్ష గుడారపు సేవలన్నీ ఆ దీపపు కాంతిలో జరగాలి. హల్లెలూయా. అది రూల్, అది అలాగే చేయాలి సేవ. లౌకిక జ్ఞానంతో, లోక సంబంధమైన ఆలోచనలతో, రకరకాల స్కీములతో ఓ కార్పొరేట్ లెవెల్లో సేవ చేయకూడదు. ఆ సేవ పనికిరాదు. మరొక అంశాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 6వ మాట, ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి బాగా ఇబ్బంది పెడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, విసిగిస్తున్నారు. ప్రభువుకు ఒక దశలో కోపం వచ్చి, మోషే నువ్వు పక్కకు జరుగు, ఒక్క దెబ్బ వీళ్ళందరినీ చంపేస్తాను,
నీ వలన సంతతిని పుట్టిస్తాను, వారికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పండి. అదే మాట మనకు చెప్తే ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. నీ చిత్తమే సిద్ధించునగాక. రెడీ. నిజానికి వాగ్దాన దేశంలో మోషేకు స్వాస్థ్యంగా భూమి వస్తుందా? ఎందుకని? లేవీయుడి గోత్రం కదా. సూది మనం మోపే జాగా ఎవరు? గుడారం పంచన బతకడమే. సూది మనం మోపే జాగా కొనే అవకాశం లేని మోషేకి వీళ్ళందరూ సాగుకుంటే దేశం మొత్తం నీకు నీ పిల్లలకే ఇస్తానంటే ఆమేన్ హల్లెలూయా అని ఎగిరి గంతేయాలి ఎవడైనా. ఒక్క క్షణం ఆలోచించకుండా మోషే అంటాడు, వద్దు ప్రభువా. ఏనానా నీకు నీ పిల్లలకి దేశమే ఇస్తానంటే వద్దంటావేంటి అంటే, నాకు నా బిడ్డలకి బాగానే ఉంటుంది కానీ జనం ఏమనుకుంటారు, వారి దేవుడు ఐగుప్తులోంచి ఎవరిని విమోచించినను వాగ్దాన దేశం చేర్చలేకపోయాడు అంటారు. నీకు మహిమ రాదు, వద్దులే అన్నాడు. తనకి రావటం గొప్పదే, సంతోషమే, కానీ దాని ద్వారా నీకు మహిమ రానప్పుడు నాకు ఏ స్వాస్థ్యం వద్దు, ఏ వరం వద్దు, ఏ భూమి నాకు వద్దని దమ్ముండాలి సార్. నేను అందుకని మన పిల్లగాలతో అన్నాడు ఎప్పుడు అంటాను, ఏదైనా ఆశపడటానికి కోరుకోవడానికి పెద్ద క్వాలిటీ ఎందుకు? పనికి మేల నీచే నుక్కిష్ట పాపిస్తే ఆశ ఉంటే చాలు. వద్దంటానికి దమ్ము ఉండాలి. కావాలనుకోవడానికి దమ్ము ఎందుకు? సైతాన్ని కూడా ఆది నుంచి ఏదో కావాలని కోరుకుంటానే ఉన్నాడు. దానికి పెద్ద క్వాలిటీ ఎందుకు? వద్దు అనడానికి దమ్ము ఉండాలి ఎవరికైనా సరే. ఒక దేశం నీకు నీ కుటుంబానికి ఇస్తానంటే వద్దంటవేంటి సార్? అసలు ఎవరన్నా అంటారా? థ్యాంక్ యూ ప్రభా, నీ చిత్తం ప్రభా, ఆమేన్ హల్లెలూయా, ఈ దినం ఒకరికి ఎదురు చూస్తాను, నాకు తెలుసు నువ్వు న్యాయం చేస్తావు తండ్రి. అప్పటికప్పుడు 2 పాటలు రాసి పాడటమే, యెహోవా న్యాయవంతుడా, స్వాస్థ్యములు ఇచ్చేవాడా, భూములు కట్టబెట్టువాడా, హల్లెలూయా. 5 నిమిషాల పని. నాకులాగా రాగాలు పెడతా రాకపోతే ఎవరో ఒకరు పాటకు తగులుకోవడమే వెనకాల పడి. కానీ సింపుల్గా నాకు వద్దన్నాడు అంతే. నాకు వద్దులేండి. అదేంటి నాన్న అంటే, నాకు బాగానే ఉంటుంది కానీ నీకు మహిమ రాదు కాబట్టి నాకు వద్దు. స్తోత్రం అనండి. 6వ క్వాలిటీ మనం చెప్పుకున్న దాంట్లో, దేవునికి మహిమ రానప్పుడు నాకు ఏది అక్కర్లేదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా మాట మీకు అర్థమైందా? ఇక 7వది చివరిది. నాన్న ఇదిగో చూడు, అదే వాగ్దాన దేశం, చూసి చచ్చిపో, నువ్వు రావు అన్నాడు. నేను రానా? 80 సంవత్సరాలుగా కాలినడకన నడుస్తున్నాను, ఇంత ప్రయాసపడుతున్నాను దానికోసమే అయ్యా, నాకు అవకాశం లేదా అంటే, పలాని చోట మీరు నా నామాన్ని పరిశుద్ధపరచలేదు, ఇలా చేశారు, తిరుగుబాటు చేశారు, మీకు లేదన్నాడు. ఏడ్చి గోల పెట్టి కిందపడి దొర్లేసి, నాకు దక్కంది ఇంకెవడికి దక్కకూడదు, అన్యాయం నశించును గాక, న్యాయం జరగాలి. ఏమన్నాడు తెలుసా? సింపుల్గా, అయ్యా ఆ సంభాషణ చూడండి, సంఖ్య 27, కంగారుగా 15 పదులు. అయ్యా ఈ జనులు, నేను వచ్చేస్తే నీ దగ్గర ఉంటాను, పరలోకంలో ఎక్కడ దగ్గర ఉంటానులే, కానీ ఈ జనులు కాపరు లేని గొర్రెలు బలి చెదిరిపోతారు, వచ్చుచు పోచును ఒక నాయకుని ఏర్పాటు చేస్తూ ఒక సమర్థుని ఏర్పాటు చేయి, అతన్ని కాపాడాలి. ఎంత టెన్షన్ అండి పెద్ద మనిషికి అసలు. నీకెందుకయ్యా అవన్నీ? నీ టైం అయిపోయింది, నీకు అక్కర్లేదు, వచ్చారా బాబా అన్నప్పుడు, సరే ప్రభా నీ చిత్తం, ఆమేన్ హల్లెలూయా అని వచ్చేయచ్చు కదా. అమ్మో ఇప్పుడు నేను వచ్చేయాలా? నేను వచ్చేస్తే వీళ్ళు కాపర్లే గొర్రెలు అయిపోతారయ్యా, వీళ్ళు ఏమైపోతారు అసలు? నువ్వు అసలు మంచి సమర్థన ఒకటి పెట్టు, వాళ్ళ ముందు నడిపించాలా, వచ్చుచు పోవచ్చు ఉండాలి, వాళ్ళని కాపాడాలా. నీకు కిరీటం పోయింది, నీకు ఛాన్స్ పోయింది, వాగ్దాన దేశం అడుగుపెట్టే ఛాన్స్ పోయింది, ఇక చాలే నువ్వు రా అని ఇతనికి ఈ రకంగా రేవేస్తాడు దేవుడు. అతడు ఖండింపబడి గద్దింపబడి అవకాశములు అతని వద్ద నుండి లాగివేయబడుతున్న చివరి గడియలలో కూడా తనకేంటి నెక్స్ట్ అనే పాయింట్ లేదు, తన జనులు ఏమైపోతారనే టెన్షన్ ఉంది. తన జీవితం అంతా వాళ్ళ కోసమే తిప్పలబడ్డాడు. తన చావులో కూడా నాకేంటి ఇన్ని సంవత్సరాలు చేశాను, మరి 80 సంవత్సరాలు తిప్పలబడ్డాను, మరి నాకేంటి? ఈ జనులు ఏమైపోతారో ప్రభా, వారు కాపర్లేని గొర్రెలు ఇవ్వాలి అయిపోతారేమో ప్రభా,
వాళ్ళు పాడైపోతారేమో ప్రభా. ఒక దైవజనుడుకు ఉండవలసిన క్వాలిటీ నాకేంటి అనేది కాదు, దేవుడు నాకు అప్పగించిన ప్రజలు ఏమైపోతారు, దేవుడు నా చేతికి నమ్మి అప్పగించిన బిడ్డలు ఏమైపోతారు, ఆ స్పృహ దైవజనుడికి ఉండాలి. వారిని ఎలాగైనా మనం చెప్పుకుంటాం కదా, యోర్దాను మధ్యలో నిలబడిపోయే యాజకులు, తన చేతికి అప్పగించబడ్డ చిట్ట చివరి ఆత్మ కూడా అవతలి ఒడ్డుకు చేరే వరకు వీళ్ళంతా నిలబడిపోయారు మధ్యలో. వీళ్ళే గబగబగా అవతల ఒడ్డు ఎక్కేస్తే మళ్ళీ అర్థాన్ని కలిసిపోద్ది. ప్రజలు కొందరు చచ్చిపోతారు, కొందరు అవతల ఆగిపోతారు. అందుకని చిట్ట చివరి ఆత్మ కూడా క్షేమంగా అవతల ఒడ్డుకి వెళ్ళే వరకు వీళ్ళు మధ్యలో భుజమున మందసాన్ని మోస్తా నిలబడిపోయారు. నేనేమైపోతాను కాదు, నా ప్రజలు ఏమైపోతారు. నీ చివరి మాట, నీ చివరి ప్రార్థన కూడా నీ జనులు ఏమైపోతారనేదే. ఈ రోజున వింటున్న ప్రజలారా, సేవకులారా, 7 విషయాలు కాస్త పైన మీకు చెప్పాను. వాటి నుంచి లోతుగా మీరు ధ్యానం చేసుకోమని కోరాను.